ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హరినామ స్మరణలతో ఆలయ పరిసరాలన్నీ మారుమోగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. नमस्ते स्वामिनाय वैष्णवे वाख्याने नमो भावख्याने पार्थे नंदनाय ఏలూరులో శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. మహాశివరాత్రి పర్వదిన రోజున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో శివాలయాలు అయితే శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. హరహర మహాసంభవం అంటూ ప్రతి దేవాలయం అయితే మారుమ్రోగిపోతుంది. మనం చూస్తున్నాము ఏలూరులోని పత్యాబాద్ ఉన్న శ్రీ చౌడశ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ భక్తులు ఏ విధంగా స్వామివారిని దర్శించడానికి బాలుతీరారు చూడొచ్చు. ప్రధానంగా హరహర మహాదేవుడికి ఎక్కువగా అభిషేకాలు చేయడానికి అయితే భక్తులు ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే అభిషేక ప్రియుడు, అదేవిధంగా అభిషేకం చేస్తే స్వామివారు తేలిక ప్రసన్నమవుతారని చెప్పేసి భక్తుల నమ్మకం. దాంతో ప్రతి భక్తులు స్వామివారికి అభిషేకం చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్వామివారికి అయితే అనేక రకాల అభిషేకాలు చేస్తుంటారు. వాటిలో ప్రధానంగా మహారుద్రాభిషేకం, అదేవిధంగా నెయ్యాభిషేకం, ఆ తర్వాత పాలాభిషేకం చేస్తూ ఉంటారు. స్వామివారికి అయితే ఈ అభిషేకాలు చేసిన తర్వాత భక్తులైతే తర్వాత స్వామివారిని దర్శించుకొని ఆయన దృష్టిలో పడడానికి, అదేవిధంగా కోరికలు తీర్చడానికి అనేక రకాలుగా మొక్కులు మొక్కుతూ ఉంటారు. మనం చూస్తున్నాం ఇక్కడ స్వామివారికి ఏ విధంగా అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం నారికేళ అభిషేకం చేస్తున్నారు. చూస్తున్నాం స్వామివారికి ఎటువంటి అభిషేకాలు చేస్తారో మనం చూడవచ్చు. ఎందుకంటే శివలింగాలను మహాశివరాత్రి రోజున అభిషేకం చేయడం ఎక్కువగా భక్తులు ఇష్టపడతారు. దాంతో ప్రతి భక్తులు స్వామివారికి ఏదో రకంగా అభిషేకం చేయాలని చెప్పి తపనతో ఆలయాలకు వస్తూ ఉంటారు. చూస్తున్నాం ఇక్కడ ఏ విధంగా అభిషేకం చేస్తున్నాం మనం చూస్తున్నాం. ఇక్కడ విభూతాభిషేకం చేస్తున్నారు, విభూతాభిషేకం చేస్తున్నారు, అదేవిధంగా నెయ్యి అభిషేకం చేస్తున్నారు, నారికేళాభిషేకం చేస్తున్నారు. ఇలా అన్ని రకాల అభిషేకాలు స్వామివారికి చేస్తుంటారు. శివలింగానికి ఇటువంటి అభిషేకం చేయడం వల్ల తమ కోరికలు తీరుతాయని చెప్పేసి భక్తులు భావిస్తూ ఉంటారు. అందుకనే అభిషేకాలు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడానికి అన్ని ప్రాంతాల్లోని శివాలయాలకి రోజు తెల్లవారు నుంచి భక్తులు పోటెత్తారు. చూస్తున్నాము భక్తులు ఏ విధంగా ఇక్కడ పోటెత్తడం మనం ఇక్కడ చూడవచ్చు. చూస్తున్న భక్తులు ఏ విధంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక శివాలయాలు ఉన్నాయి. ప్రధానంగా 2 పంచారంగ క్షేత్రాలు, భీమవరం, అదేవిధంగా పాలకొల పంచారంగ క్షేత్రం 2 క్షేత్రాలు ఉన్నాయి. ఇది కాకుండా గోదావరి మధ్యలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. గోదావరి నది మధ్యలో ఉంటుంది. గోదావరి నది దాటి వెళ్లాల్సి ఉంటుంది స్వామివారి దర్శనం చేసుకోవడానికి. దాంతో గోదావరి నది దాటడానికి వీలుగా అధికారులు, అదేవిధంగా ఆలయ ధర్మకర్తలు పంటలు ఏర్పాటు చేశారు. పంటల మీద నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అనేక శివాలయాలు కూడా ఉన్నాయి, ప్రముఖ శివాలయాలు. వాటిలో ప్రధానంగా ఆచంట రామేశ్వర ఆలయం, అదేవిధంగా పెనుమంట్ర మండలంలోని జుత్తిక శివాలయం, అత్త రామేశ్వర శివాలయం, ఇలా అనేక శివాలయాలు ఉన్నాయి. ఇక్కడ స్వామివారికి తీసుకొచ్చిన పాలు, అదేవిధంగా నెయ్యి అన్నింటినీ కలిపి ఒక బిందెలో వేస్తారు. ఆ బిందెను స్వామివారికి ఆ బిందెలో ఉన్న వాటితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ భక్తులు ఏ విధంగా అభిషేకం చేయడానికి ఇక్కడ తరలి వస్తున్నారు. ఇక్కడ పంతులు ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయడం ఎటువంటి ఫలితం ఇస్తుంది అంటారు? తర్వాత 4:30 దగ్గర నుంచి ప్రారంభమైంది. పత్యాబద్ధ శివాలయం 1963లో ప్రతిష్ట అయింది. స్వామివారు పశ్చిమముఖంగా ఉన్నారు. స్వామి అనుకున్న పనులన్నీ అవుతాయి. భక్తులు చెప్తూ ఉంటారు. అందరూ వచ్చి మహాశివరాత్రి రోజుని కార్తీక మాసం 4 వారాలు పూర్ణిమి అభిషేకాలు జరుగుతుంటాయి. అలాగా అహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమ పూజలు అలా జరుగుతుంటాయి. చూస్తున్నాము స్వామివారికి ఏ విధంగా అభిషేకం చేస్తున్నారో చూడొచ్చు. మన విజువల్స్లోని వీడియో చూపిస్తున్నారు. స్వామివారికి అభిషేకం చేస్తున్న విజువల్స్ వీడియో చూస్తున్నాము అసలు. ఎందుకంటే స్వామివారికి చాలా ఇష్టమైన పూజ అభిషేకం చేయడం అనేది, అభిషేకం చేయించుకోవడం అనేది. దాంట్లో ప్రతి భక్తుడు స్వామివారికి అభిషేకం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. చూస్తున్నాం అసలు అభిషేకం అనేది ఏ విధంగా చేస్తారు, ఇలాగే చూస్తున్నాం. భక్తులకు అభిషేకం చేస్తున్న సమయంలో చాలా ఆనందంతో ఉంటారు. చాలా
ఉత్సాహంగా ఉంటారు. స్వామివారిని శివనామస్మరణతో కొలుస్తూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ అభిషేకం అయితే చేస్తారు. ఇది రెండో బిందుతో కూడా అభిషేకం చేయడానికి లోపలికి గర్భాలయం తీసుకెళ్లారు. మహాశివలింగానికి అభిషేకం ఏ విధంగా చేస్తున్నా మనం చూడవచ్చు. ఇక్కడ శంకర చూడొచ్చు భక్తులు. శివరాత్రిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో శివాలయాలు అయితే శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు.